ప్రైజ్ ది లార్డ్. మూడుబారిన అనుభవంలో ఉన్నారేమో, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేనేం చేయలేను అన్న భయంకరమైన అనుభవాల్లో ఉన్నారేమో. హాగరు భయంకరంగా కన్నీరు కారుస్తుందండి అరణ్యంలో కూర్చొని, ఇక నాకు దిక్కెవరు లేరు, నేను నా కుమారుడు చనిపోవాల్సిందే అని చెప్పి. అదేవిధంగా రూత్ జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం. యవ్వన కాలంలో తన భర్తను పోగొట్టుకుంది, కానీ ఆశ కలిగి దేవుడు తన ప్రజలను దర్శించాడని, బెత్లెహేములో ప్రభు కార్యాలు జరిగించాడని మోయాబును విడిచిపెట్టి బెత్లెహేమునికి వచ్చినప్పుడు ప్రభు రూతును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మూడుబారిన అనుభవంలో ఇక ఏ దిక్కు లేదు, ఎక్కడి నుంచి సహాయం కలగదు అన్న పరిస్థితిలో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. ఆమె దప్పిగలిగిన వాళ్ళ మీద ప్రభు నీళ్లను కుమ్మరిస్తా అన్నాడు, ఎండిన జలముల మీద ప్రవాహంలో ప్రవహింపచేస్తా అన్నాడు. నిశ్చయంగా ప్రభు సన్నిధికి రండి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మరలా మూడుబారిన మీ జీవితాలను చిగురింపచేసి సమృద్ధైన ఆశీర్వాదంతో, సమృద్ధైన దీవెనతో ప్రభువు మిమ్మల్ని నిలబెట్టుటకు సమర్థుడై ఉన్నాడు. ఆశ కలిగి ప్రభు సన్నిధికి రండి. నిశ్చయంగా అత్యధికమైన ఆశీర్వాదాన్ని, అత్యధికమైన దీవెను కోల్పోయిన దానికి రెండంతల ఆశీర్వాదాన్ని మీరు కనులారా చూచుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.